ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డదని ఏదో అంటుంటారు కదా. ఈ నారాయణరావు సావు వైసీపీ కార్యకర్తల మీదకి వచ్చిందనమాట. అనుకుంటూనే ఉన్నాం నిన్నటి నుంచి. అంటే ఈ కూటమి చేస్తున్న తప్పిదాలను అన్నింటినీ డైవర్ట్ చేసేదానికి ఈ ముసలోని బలిచ్చిర్రు, చెరువు కౌంటర్ చేసిర్రు కదా. నిన్న ఒక 8వ తరగతి గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికను తాత వరుస అవుతా ఆ చిన్నారికి ఇంజక్షన్లు చేయించాలి అది అని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం బొప్పాయి తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తే అక్కడ పనిచేసే కూలీలు ఆ తోటమాలి వీళ్ళందరూ గుర్తించి గమనించి ఆ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసిరు. పాపం చిన్నపిల్ల కదా, ఏమీ తెలియని వయసు, పసితనం. తనను ఏదో రకంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, లైంగికంగా వేధిస్తున్నాడు అన్న విషయం కూడా ఆ చిన్నారికి తెలియదు కావచ్చు. సరే, ఈ నేపథ్యంలో ఇక స్థానికులందరూ కలిసి ఆయనను కూర్చోబెట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన నేపథ్యంలో రాత్రి మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తున్న క్రమంలో బహిర్భూమికి టాయిలెట్ కోసం అని వెళ్ళి చెరువులో దూకిండా, తోసేసిర్రా, ఏం చేసిర్రు అన్నది పక్కన పెడితే నారాయణరావు ఆత్మహత్య లేదంటే ఈ చెరువు కౌంటరు తీవ్ర దుమారం రేపింది 2 తెలుగు రాష్ట్రాల్లో.